హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బిందు విందు కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను ఈజీగా టేస్టీగా వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మెతుకు మెతుకు అంటుకోకుండా చాలా పొడి పొడిగా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనం ఎలాంటి గ్రేవీ కర్రీస్ లేకుండా ఈ పీసెస్కున్న గ్రేవీతోనే చక్కగా రైస్ అంతా కలుపుకొని తినేయచ్చు. అంత బాగుంటుందండి. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలాగే మంచి రుచిగా మనం బయట హోటల్లో తిన్న రుచికి ఏమాత్రం తగ్గకుండా ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి తిరిగి వాటర్ పోసి దీన్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుందామండి. నేను తీసుకున్న 2 కప్స్ రైస్ అనేది సుమారు 1/2 కేజీ వరకు ఉంటుందండి. దీనికి 1/2 కేజీ చికెన్ తీసుకుంటే సరిపోతుంది. నేను 3/4 కేజీ వరకు తీసుకున్నాను. ఈ చికెన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక అరచెక్క నిమ్మరసం పిండి, ఇందులోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని బాగా పట్టే వరకు ముక్కల్ని గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపాలండి. ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల వీటిలో నీచు వాసన ఏమీ లేకుండా ఉప్పు లోపల వరకు పట్టి పీస్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోండి. మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. కరివేపాకు వల్ల మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుందండి. అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా తరుగు వేసుకొని బాగా కలిపి 1 గంట పాటు దీన్ని ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే బిర్యానీ పాట్ కానీ లేదంటే కుక్కర్ గిన్నె కానీ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోకి బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి. 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 4 యాలకులు, 1 స్టార్ యానీస్, కొంచెం జాపత్రి, అలాగే కొంచెం మిరియాలు, షాహీ జీరా, అలాగే 2 మరాఠీ మొగ్గలు అవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని బాగా వేయించుకోవాలి. అలాగే ఇవి కాస్త వేగాక ఇందులోకి 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1 పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నదైతే చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని కూడా బాగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. ఇలా వేగాక ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, అలాగే కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగేలోపు మన రైస్ని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. రైస్లో వాటర్ ఏమీ లేకుండా పూర్తిగా వడకట్టుకొని ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని మనం 1 అవర్ పాటు చక్కగా నానబెట్టుకుంటే రైస్ చాలా పొడవుగా వస్తాయండి. ఉడికాక చాలా బాగా అనిపిస్తాయి. అదే మనం 1 అవర్ నానబెట్టే టైం కనుక లేకపోతే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టి ఇందులో వేయండి. లేదు అంటే అంత పొడవుగా రావు, అలాగే అంత టేస్టీగా కూడా అనిపించవండి. ఇందులోకి రైస్ వేసాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని ఇలా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే పలుకు పలుకుగా చక్కగా వస్తుందండి మన బిర్యానీ రైస్. నేను 2 కప్పుల వరకు రైస్ తీసుకున్నాను. ఇందులోకి కప్పుకి 1.5 చొప్పున 3 కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నానండి. ఎసరు పోసాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ అనేది చెక్ చేసుకొని కాస్త సరిపోకపోతే ఇప్పుడే మనం అడ్జస్ట్ చేసుకొని దీనికి మూత పెట్టి దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు రైస్ 50-60% కుక్ అయి ఉంటుంది. దీంట్లో ఇలా వాటర్ పైకి కనిపిస్తూ ఇలా 50% కుక్ అయ్యి రైస్ అనేది కొంచెం పొడవుగా అయ్యి ఉంటుందండి. ఈ టైంలో ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మరొక 10 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి. రైస్ ఇలా ఉడికేలోపు చికెన్ ఫ్రై రెడీ చేసుకుందామండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 కప్పు ఆనియన్స్ వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి 2-3 పచ్చిమిర్చి చీలికలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించాలి.
ఇలా పచ్చివాసన పోయాక ఇందులోకి 2 పెద్ద టమాటాలని ప్యూరీ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీని పచ్చివాసన అంతా పోయి ఇందులోండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు ముందే అందులో కాస్త కారం వేసాం కాబట్టి ఇందులో కాస్త కారం తగ్గించి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పెరుగు అనేది తీసుకుంటున్నానండి. ఈ పెరుగు అనేది పుల్లగా లేకుండా కాస్త తీపిగా ఉండే పెరుగు అనేది తీసుకుంటే బాగుంటుంది. పెరుగు వేశాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 1 నిమిషం పాటు ఈ పెరుగుని బాగా కలుపుకుంటూ కొంచెం వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేస్తున్నానండి. చికెన్ వేసాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు నూనెలో ఈ చికెన్ని మూత పెట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ ఇలా ఫ్రై అయ్యేలోపు మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ బిందు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టడం అస్సలు మర్చిపోకండి. చికెన్ కూడా కాస్త ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ఈ చికెన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా మగ్గించుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 యాలకులు, 2 లవంగాలు, 1 స్టార్ యానిస్, అలాగే ఇందులోకి కొంచెం జాపత్రి, 1 బిర్యానీ ఆకు, చిన్న సొంటి ముక్క, అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మిరియాలు, 1 టీ స్పూన్ వరకు గసగసాలు తీసుకొని ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి మన చికెన్ చూసారు కదా, కొంచెం నీరు అనేది వచ్చిందండి. ఈ నీరుని ఇలానే మూత పెట్టకుండా కొంచెం ఒక 10 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకున్నామంటే ఈ నీరంతా ఇంగిపోయి పీసెస్కి మంచిగా మసాలా పడుతుందండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాని ఇందులోకి యాడ్ చేసి మూత పెట్టకుండా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మన రైస్ కూడా చక్కగా కుక్ అయిందండి. పైన ఇలా పొడి పొడిగా ఉన్న స్టేజ్లోనే మనం పైనుండి చికెన్ ఫ్రైని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. చికెన్ పీసెస్ మొత్తం ఇలా పైన యాడ్ చేసి కొంచెం స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి వదిలేయాలండి. 10 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, రైస్ ఎంత చక్కగా పొడి పొడిగా విడిగా చాలా బాగా కుక్ అయిందండి. చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. రైస్ మెతుకు అంటుకోకుండా చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. మీరు ఆయిల్లో ఆ రైస్ని కొంచెం అలా ఫ్రై చేస్తే ఒక 2 మినిట్స్ పాటు ఇలా మెతుకు అంటుకోకుండా చాలా బాగా వస్తుందండి. అంతేనండి, మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఏ డౌట్ లేకుండా పాడైపోతుందేమో అన్న భయం లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. బిర్యానీ మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి. ముక్క కూడా 2 వేల మధ్యన పెట్టుకొని ఇలా నలిపితే చక్కగా నలిగిపోతుందండి. అలాగే ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్తో ఉంటుందండి. పీసు చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ బిందు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటను కొట్టడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.